ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఇది పరిశుద్ధ దినం, మన ప్రభువుని ఆరాధించే దినం. గడిచిన 6 దినాలు ఆయన మన సొంత పనుల నిమిత్తము మనకు అనుగ్రహించాడు. ఈ 7వ దినము ఈ పరిశుద్ధ దినముగా ఆచరించాలి. పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధ ప్రజలతో కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ఈ దినమును మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 106వ అధ్యాయం 5వ వచనమును ధ్యానం చేసుకుందాము. నీ స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనకు స్వాస్యముగా ఉన్న వారితో కూడి కొనియాడునట్లు, అవును, ఈ పరిశుద్ధ దినమును ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. లోక సంబంధులతోనూ భక్తిహీనులతోనూ, అవును, నీ సమయమును నీవు వెచ్చింపక ప్రభువుకి స్వాస్యమైన వారితో కూడి కొనియాడునట్లు ఈ పరిశుద్ధ దినము ప్రభు సన్నిధికి వెళ్ళుటలో వేగిరపడాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. అవును, ఆయన మనలను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పోయిన ఎడల, ఆయన మనలను రక్షింపక పోయిన ఎడల మనము ఏమవుదుమో? సజీవులున్న భూమి మీద మనలను సజీవులుగా నిలబెట్టిన దేవదేవుని తనకు స్వాస్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు ఈ సమయమును మనము కలిగి ఉందాము. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ప్రభు మన ద్వారా కోరుకుంటున్నది అదే. హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో మనకిష్టమైన పనులను ప్రక్కన పెట్టి మన ప్రభువుని ఆరాధించినప్పుడు, మన ప్రభువుని గణపరిచినప్పుడు, మన ప్రభువుని కొనియాడినప్పుడు, అవును, ఆయన మనలను అధికముగా హెచ్చించే దేవుడు. ఆయన మనలను అధికంగా బాగు చేసే దేవుడు. మన ప్రతి కఠిన పరిస్థితుల నుంచి, నలిగిన పరిస్థితుల నుంచి, దుఃఖకర పరిస్థితుల నుంచి ఆయన మనలను విడిపించే దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయనకు స్వాస్యమైన ప్రజలతో కలిసి ఆయనను కొనియాడినప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొని తన దర్శనమిచ్చి మనలను రక్షించనయ్యున్నాడు. ఈ పరిశుద్ధ దినమును అలక్ష్యం చేయక, నిర్లక్ష్యం చేయక, అవును, ఎంతోమంది అలక్ష్యంగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటూ ఉంటారు. తమ సొంత పనులు, వారి ఉద్యోగాలకు వెళుతూ ఉన్నప్పుడు ముందుగానే, ప్రయాణాలు ఉన్నప్పుడు ముందుగానే వెళ్ళి నిలబడతారు. దేవుని సన్నిధికి అలక్ష్యంగా వచ్చినప్పుడు దేవుడు దుఃఖిస్తాడు. దేవుని ఆశీర్వాదం మనకి లోపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, కనుక తనకు స్వాస్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు సమయము పోనీయక వేగిరపడి, తృష్ణ కలిగి, ఆశ కలిగి, ఆతృత కలిగి దేవుని సన్నిధికి వెళ్ళి గంభీర ధ్వని గల, అవును, మరి ప్రభు మనకిచ్చిన స్వరముతో ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని మహిమపరచడానికి ఈ దినమును మనము కలిగి ఉందాము. తద్వారా మన జీవితాల్లో విడుదల, స్వస్థత, క్షేమము, నెమ్మది సమృద్ధిగా లభిస్తాయి. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీకు స్వాస్యమైన ప్రజలతో కూడి కొనియాడునట్లు, అవును తండ్రి, నీ ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీ అనుభవములో రక్షించే దర్శనమిచ్చి రక్షించే అనుభవంలో, అవును ప్రభువా తండ్రి, నువ్వు మా ఎడల నిలవకపోతే మేము నశించిపోయే అనుభవంలో ఉంటాం ప్రభువా. ఎంతోమంది తండ్రి ఈ సమయమును నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా నీ సన్నిధికి వెళ్లకుండా దుష్టుడు బలహీనపరుస్తూ, దుష్టుడు వెనక్కిలాగుతూ ఉన్న ఆ బంధకాల నుంచి నీ బిడ్డలను విడిపించి, వారి సొంత పనుల కన్నా నీకు స్వాస్యమైన నీ ప్రజలతో కూడి కొనియాడే ఈ పరిశుద్ధ దినమును నీ బిడ్డలు ఆసక్తి కలిగిన వారై, ఆశ కలిగిన వారై, తండ్రి నాయన,
ఆనందముతో సంతోషముతో నిన్ను ఘనపరచుటలో నీ బిడ్డలను ఆశీర్వదించండి. దుష్టుడు వేస్తున్న ఆటంకాలను అడ్డుల నుంచి నీ బిడ్డలను విడిపించండి. వాటి విషయంలో నీ బిడ్డలు గ్రహింపు కలిగిన వారై, వివేకము కలిగిన వారై నీ పరిశుద్ధ సన్నిధికి పరిశుద్ధ అలంకారాలతో వెళ్ళి నిన్ను గనపరిచి నిన్ను ఆరాధించుటలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం, గొప్ప విడుదల ఉన్నవని గ్రహించిన వారై ఒక క్షణము కూడా నీ సన్నిధికి వెలుటలో నిర్లక్ష్యంగా ఉండక నీ బిడ్డలను దర్శించమని, బలపరచమని, కృప చూపమని, ఈ దినమునకు కావాల్సిన నీ కృపా సమాధానంతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.